చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు, నేను పడ్డ కష్టం పిల్లలు పడకూడదండి. నువ్వు తప్పు చేస్తున్నావు తల్లి, నువ్వు తప్పు చేస్తున్నావు తండ్రి, అన్నా నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు పడిన కష్టం పడకూడదని కోరుకోవటం తప్పే, కానీ నీ కష్టం విలువేంటో వాళ్ళకి తెలియాలి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒక తండ్రి మూటలు మోసి 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 భుజాలు కమిలిపోయినా కందిపోయినా, పిల్లలు రాగానే డాడీ ఏం తెచ్చావు అంతే తెలుసు, కానీ డాడీ కొంచెం ఆయిల్ రాస్తాను డాడీ, డాడీ కాళ్ళు కొంచెంసేపు ఒత్తుతాను డాడీ. ఉన్నారా పిల్లలు అలాంటి వాళ్ళు? తల్లులారా, మీ పిల్లలకి నేర్పండి. పిల్లలు తల్లిదండ్రులకు పరిచర్య చేయాలి, పిల్లలు సేవకులకి పరిచర్య చేయాలి. పిల్లలు అలసిపోయినటువంటి తల్లిదండ్రుల దగ్గర కొంచెంసేపు కూర్చొని ఆ మెత్తడి చేతులతో, ఆ చిన్న చిన్న చేతులతో ఇలా అంటే వాళ్ళు బాధ అంతా మరిచిపోయి సంతోషంతో మరలా నీతో కొంచెంసేపు ఆడుకుంటారు వాళ్ళు. దేవునికి స్తోత్ర. కానీ తల్లిదండ్రులు అది నేర్పించలేకపోతున్నారు. అది చాలా తప్పు అనుకుంటున్నాను నేను. ఈ రోజున ఒకవేళ మన పిల్లల్ని అలా పెంచుతున్నట్లయితే ఈ రోజునైనా మనం మార్పు చెంది, విశేషంగా ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుకి చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ కుమార్తెలు త్రోవలో నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, నడుచుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, పరిగెత్తేటప్పుడు నీ పిల్లలకి దేవుని ఆజ్ఞలను గూర్చి బోధించవలెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. పిల్లలకి నేటి రోజున ఏ సినిమా ఎప్పుడు వచ్చిందో తెలుసు, ఏ సినిమాకి హీరో ఎవరో తెలుసు, ఏ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసు, విలన్ ఎవరో తెలుసు, కానీ తండ్రి బాధ తెలియదు, తల్లి బాధ తెలియదు. అది తెలియకుండా పెరుగుతున్నారు పిల్లలు. నేనేమంటాను తెలుసా? ఒకవేళ ఈ రెండు తెలిగిపోయినా పర్వాలేదు, కానీ నీ దేవుడైన యెహోవా గురించి కూర్చున్నా, లేచినా, నడిచినా, పరిగెత్తినా, పండుకున్నా నీ పిల్లలకి దేవుని గురించి నువ్వు మాట్లాడాలి. ఆ మాటలే వారికి పునాదిగా మారి ఒకరోజు ఉన్నతమైన స్థితికి వాళ్ళని తీసుకొని వెళ్తాయి. ఆమేన్.